అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ చికెన్ రెసిపీ అండి. ఈ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రైస్లోకి, చపాతీలోకి, అలాగే ఇలా తినేటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేయాలనో చూద్దాము. ముందుగా చికెన్ని నేను 1/2 kg తీసుకున్నాను. చికెన్ని మనం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కొట్టించుకుంటే చాలా బాగుండిద్దండి. బోన్తో సహా వస్తుంది. ఇలా 1/2 kg చికెన్ తీసుకొని 1 స్పూన్ సాల్టు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ చికెన్కి ఇది మొత్తం పట్టించాలండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అనేది చికెన్కి బాగా మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టాలి. మనం ఇవన్నీ కలుపుకోవటం వల్ల చాలా బాగుండిద్ది జ్యూసీలాగా చికెను. ఎప్పుడైనా చికెన్ టేస్ట్ కోసం ఇలా మ్యాగ్నేషన్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకుంటే చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒకవేళ టైం లేకపోతే పావుగంట అన్న పక్కన పెట్టాలి. నేనైతే 1 అవర్ ఇలా ఉంచానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం 1 అవర్. 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లోకి పచ్చి ధనియాలు 2 స్పూన్స్ వరకు తీసుకోండి. మనకి ఈ ఫ్రై కోసం ఈ మసాలా దినుసులన్నీ ఇలా మిక్సీ వేస్తే చాలా బాగుండిద్ది. అప్పటికప్పుడైతే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి. 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, యాలుక, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. మనకి ఈ ఫ్రై బాగా స్పైసీ కోసం, మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు మిరియాలు వేయండి. మీరు ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అలాగే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి 3 లేదా 4 ఎండుమిర్చి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పటికప్పుడు ఇలా పట్టేసుకుంటే చాలా బాగుండిద్ది. టేస్ట్ అనేది ఎప్పుడైనా మనం ఫ్రెష్గా వేసుకుంటే బాగుండిద్దండి. స్టాక్ పెట్టుకున్న ధనియాల పౌడర్ కాకుండా ఇలా వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు. మనకి ఈ ఫ్రై కోసం ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ స్పీడ్గా వేగటం కోసం చిటికెడంత సాల్ట్ వేసి కలిపేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనకి ముక్కకి మసాలా అనేది ఈ ఆనియన్స్ వల్ల కొంచెం దగ్గర పడి బాగుండిద్ది. చూసారు కదా, ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. మ్యాగ్నేషన్ పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. చికెన్ ఇలా రౌండ్గా చక్కగా ముక్కలు కొట్టించుకుంటే బాగుండిద్దండి. బిర్యానీకైనా ఫ్రైకైనా ఇలా బోన్తో సహా కట్ చేపిస్తే బాగుండిద్ది. మనకి ఫ్రై ఎప్పుడైనా ఇటువంటి కళాయిల్లోనే బాగుండిద్దండి. నాన్ స్టిక్లో అయితే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ 12 లేదా 15 నిమిషాల వరకు మగ్గనిస్తే మనకి చికెన్లో ఉండే వాటర్తో మగ్గిపోయిద్దండి. మనం ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అడుగంటుతుంది కాబట్టి ఇలా 10 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేయండి. అలాగే కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగంటుతుంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఇలా ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే మాడిపోయిద్ది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. చికెన్ అనేది చాలా దగ్గరకు వచ్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ స్పైసీ పౌడర్ కూడా మొత్తం వేసేయాలి. ఈ మిరియాలు, పచ్చి ధనియాలు అన్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అప్పటికప్పుడు దంచి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. ఇలా ఈ పౌడర్ వేసి కలిపేసి మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాలు
లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీకి రైస్కి అయితే చాలా బాగుండిద్దండి. ఇలా ఉత్తదైనా తినేయచ్చు. నేనైతే రైస్లోకి వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.